వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురంలో చంద్రబాబు పర్యటన, మహిళా దినోత్సవ కార్యక్రమాలకు హాజరు. అనంతరం స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశం. దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని అన్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని కోటిలో చాకిల ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో పోటీ పడాలని విద్యార్థులు, ప్రొఫెసర్లకు పిలుపు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై స్టాలిన్, రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి. హిందీ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదని వెల్లడి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 10 జాతీయ రహదారులను పూర్తి చేశామని వ్యాఖ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. కూటమి నేతలు మహిళలను వేధిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న. చంద్రబాబును మహిళల పట్ల గౌరవం లేదని, ఆడవాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదని ఆరోపణ. 10 ఏళ్లలో మహిళల భద్రతకు ప్రాధాన్యతమిచ్చామన్న నరేంద్ర మోదీ. క్రూరమైన నేరాల్లో మరణ శిక్షణ విధించేలా చట్టాలను సవరించామన్న మోదీ. మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోందన్న ప్రధానమంత్రి. తెలంగాణ ఎంపీలతో మల్లు భట్టి విక్రమార్క సమావేశం. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై చర్చ. హాజరైన అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించుదామన్న భట్టి. నటుడు పోసానిపై ఏపీలో 17 వరకు కేసులు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు. పోలీస్ స్టేషన్లకు, జైళ్లకు, కోర్టులకు తిరుగుతున్న పోసాని. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని కోటిలో చాకిల ఐలమ్మ మహిళా యూనివర్సిటీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకిలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి గొప్ప కీర్తి లభిస్తోందని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో చాకిలి ఐలమ్మ యూనివర్సిటీ పోటీ పడాలని విద్యార్థులు, ప్రొఫెసర్లకు ఆయన పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళా యూనివర్సిటీ విద్యార్థులు రాణించి దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కన్న కలలను నిజం చేయాలని అన్నారు. సూర్య ధనంజయ్ గారి అధ్యక్షతన యూనివర్సిటీ నూతన భవనాల నిర్మాణము, అదేవిధంగా దర్బార్ హాల్ పునరుద్ధరణకు సంబంధించి 500 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో 6500 మంది సోదరీమణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నడుపుకోవడం చాలా సంతోషకరమైన శుభదినం. ఈ కార్యక్రమంలో నాతో పాటు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ఉన్నత, అలాంటి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కోటి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా ప్రకటించడమే కాదు, పోరాటానికి, పౌరుషానికి, గడీలకు వ్యతిరేకంగా పెత్తందారి పోకడల మీద వీరోచితంగా పోరాడిన తెలంగాణ పౌరుషాన్ని ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం ఇది తెలంగాణ ప్రతిష్టకే ఒక గొప్ప కీర్తి. ఆనాడు ఘడీలకు, దొరలకు, నిజాంలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన ఒక వీర మహిళ పేరు మీద ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకోవడం, ఆ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడమే కాదు, ఈ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పనుల కోసం
నిధులను మంజూరు చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చిన ఈరోజు మీ అందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో మీరు పోటీ పడాలి. ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐలమ్మ విద్యార్థినులు పోటీ పడి డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వివిధ హోదాలలో రాణించడమే కాదు, శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కలలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను నాడు తీసుకొచ్చిండు. ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మీ ముందు ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రాజ్యసభలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్లను అమలు చేయాలి అని బిల్లు ఆమోదించి ఈ మధ్యకాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు అసెంబ్లీలో, లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 33%లో మీరు ఉండాలి. ఏపీ సీఎం చంద్రబాబు మార్కాపురంలో పర్యటించారు. మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లా చేస్తామని వెల్లడించారు. మార్కాపురంను జిల్లా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో నంద్యాలను జిల్లాగా చేసిన మార్కాపురంను ప్రకాశం జిల్లాలోనే ఉంచారు. ఇవాళ చంద్రబాబు కొత్త జిల్లాపై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే పార్టీ పదవులు భర్తీ చేస్తామని, కష్టపడిన వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు నాయకుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారని చంద్రబాబు వెల్లడించారు. అన్ని ఎన్నికల్లో మనం గెలిస్తే కార్యకర్తలకు గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ గెలవడం ద్వారా రాష్ట్రంలో సుస్థిర పాలన వస్తుందని చెప్పారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి పెంచగలిగాం. రాబోయే సంవత్సరం 15% అనుకుంటున్నాం. అంత గ్రో అయినా కూడా మనకు అప్పు రావడం కానీ ఎఫ్ఆర్బిఎం ఉంది, లేకపోతే మనం బారో చేయాలంటే కొన్ని హద్దులుంటాయి. ఇవన్నీ అధిగమించి మళ్ళా మనం చెప్పిన హామీలను నిలబెట్టాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడుండే మీ కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ మీరు అవగాహన పెంచుకోవాలి. ఎన్నికలు అనేటివి వస్తానే ఉంటాయి. మొన్న ఎన్నికయింది, నిన్న 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి. అంత మునుపు మళ్ళీ మొన్నే టీచర్స్ ఎన్నిక కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఏ ఒక్క ఎన్నిక గెలవకపోయినా మన పరపతి తగ్గిపోయిందని అవతల వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితికి వస్తుంది. అందుకనే మీరు ఒక్కసారి చూసినప్పుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరందరూ కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉన్నారు. 40 ఏళ్లుగా జెండా మోసిన 43 ఏళ్లు పార్టీ పెట్టినప్పటి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరూ కూడా పార్టీకి అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా మనం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనం పోటీ చేయలేదు ఫస్ట్ నుంచి కూడా. మొన్న అపోజిషన్లో ఉన్నప్పుడు 3 ఎన్నికల్లో మనం పోటీ చేశాం. అది రాయలసీమ వెస్టు, ఈస్టు, ఉత్తరాంధ్ర. 3 ఎన్నికల్లో మనం గెలిచాం. దాని ప్రభావం ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. దట్ ఈజ్ అన్ ఇండికేషన్. నిన్న ఎన్నికలు వచ్చాయి. గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు వచ్చాయి. ఇవి చూస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనకు మెజార్టీలు పెరిగాయి. అంటే మన మీద ప్రజలకు నమ్మకం పెరిగింది, గ్రాడ్యుయేట్స్కి నమ్మకం పెరిగింది. ఈ నమ్మకాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఎన్నికల ముందు మీకు అందరికీ ఒక మాట చెప్పాను. నేను చెప్పింది ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తులకే ఎమ్మెల్యే సీట్ ఇస్తాను. మీకు అందరికి గుర్తుంటుంది. నేను రెగ్యులర్గా సర్వేలు చేశాను, ఒకటి కాదు.
అనేక రకమైన ఇప్పుడు మనందరూ మీరు నారాయణ రెడ్డి గారిపై నాకు అభిమానం, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే. కానీ నారాయణ రెడ్డి ప్రజల్లో లేకపోతే నేనేం చేయాలి? ప్రజలు ఆమోదించలేదనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా? ప్రజలు ఆమోదించలేని పరిస్థితికి వస్తే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తెలంగాణలో ఓట్లు జనాభా తగ్గినప్పటికీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా తగ్గదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజనపై అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందీ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయవద్దని హితవు పలికారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీజనల్ రింగ్ రోడ్ల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు చెప్పారు. ఫైనాన్స్ కు సంబంధించిన ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో 10 జాతీయ రహదారులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. వారు పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ యొక్క రహదారుల ప్రారంభోత్సవానికి వస్తానని అంగీకరించడం జరిగింది. ఈ యొక్క టోటల్ ఇంతకుముందు చెప్పినట్టు 10 నేషనల్ హైవేస్, టోటల్ కాస్ట్ ఆఫ్ 6,280 crores, 285 kilometers ఈ యొక్క నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. ఇదే కాకుండా మరొక 961 కోట్ల రూపాయలతో దాదాపు 51 కిలోమీటర్ల మేర 2 జాతీయ రహదారుల నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేయనున్నాము. ఇందులో రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ ఏదైతే ఉన్నదో దాని విషయంలో కూడా ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ గారితో జరిగినటువంటి సమావేశంలో చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి 3 అంశాలు ఇంకా ప్రాసెస్ పూర్తి కావాల్సింది. ఒకటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ PPPAC ఇది తొందరగా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా ఈ ప్రాజెక్టు వీలైనంత తొందరగా కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాలని కూడా చెప్తే వెంటనే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు క్యాబినెట్ నోట్ ప్రిపరేషన్ చేయాలని చెప్పి నితిన్ గడ్కరీ గారు తన మంత్రివర్గ అధికారులకు నా ముందే సమావేశంలో చెప్పారు. ఇది కాకుండా ఫైనాన్స్కి సంబంధించి ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా జరగాలని కూడా కోరాను. అది కూడా వారు అంగీకరించారు. ఈ రకంగా నార్త్ పార్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము, రెండోది జనాభా తగ్గినా సీట్లు తగ్గవు కాబట్టి ఈ విషయం ప్రధానమంత్రి గారు లోక్సభలో స్పష్టంగా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క జనాభా సేకరణ, ఈ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ చూసేటువంటి హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా నేను కూడా ఈరోజు దక్షిణ భారత ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాను. వీళ్ళంతా చేస్తుందంతా కూడా ఒట్టి బోకస్. ఈ స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. ఎక్కడొకటికి జనాభా సేకరణే చేయలేదు. నెంబర్ 1, జనాభా సేకరణ కావాలి. రీఆర్గనైజేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి. రీఆర్గనైజేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత అప్పుడు రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలవుతుంది. అందులో గైడ్ లైన్స్ వస్తాయి. ఇంకా గైడ్ లైన్సే రాలేదు. రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గైడ్ లైన్సే రాలేదు. ఇంతకుముందు నేను మొన్న కూడా చెప్పాను, దున్నపోటు ఈనిందంటే దూడం గట్టిగా ఉన్నాడట ఈ స్టాలిన్ రేవంత్ రెడ్డి లాంటి మనుషులు. అసలు ఏమి ఆలు లేదు, ఏమి లేదు. ఇంతవరకు ఏబిసిడి లేదు. తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి
స్టాలిన్కి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి అక్కడ ఏమీ చేయలేదు కాబట్టి స్టాలిన్ కుటుంబం అంతా తమిళనాడు దోచుకున్నది కాబట్టి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి 2 అంశాలు ఎత్తుకున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద. ఏదైనా 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చెప్పాను వరుసగా ఏం చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాల. ఏమడుగుతున్నా ఆయన రైల్వే స్టేషన్లో హిందీ పేరు ఉన్నటువంటి బోర్డు రంగులు వేయండి. ఎక్కడైనా తమిళ భాషకు వ్యతిరేకమా? తమిళ భాషకు పెద్దపీట వేశాం. ఆయన 5 సంవత్సరాలుగా తమిళ భాషకు న్యాయ పైస పనిచేయలేదు, సింగిల్ పనిచేయలే ఆయన. ఈరోజు తమిళ భాష గురించి మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తమిళ్ కాశీ సంఘం చేసినాం, తమిళ్ గుజరాత్ సంఘం చేసినాం, తెలుగు కాశీ తమిళ్ సంఘం చేసినాం. తమిళ భాష మీద అనేక రకాల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి మన సమస్యలను వివరించాలని ఆయన అన్నారు. ఉన్నత భావాలతో ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సింది ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ ఎంపీల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించారు. రాజకీయాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది. అందుకే ఈరోజు విశాలమైనటువంటి ఆలోచనతో, ఉన్నతమైనటువంటి భావాలతో ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి వారికి కావాల్సిన సమాచారం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేసి సలహా చెప్తే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులందరినీ పిలిపించి పార్లమెంట్ సభ్యులందరికీ ఆహ్వానం పలికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సరే, వచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము సమాచారాన్ని ఇచ్చాం. రానటువంటి గౌరవ సభ్యులకు కూడా ఈ సమావేశం ద్వారా మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే, మీరు ఏ కారణాల చేత రాలేకపోయినా మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ సమావేశం మీకు కొంత సమయం కావాలో, ఒక 1 రోజుల ముందు చెప్పాలా నాకు అని అంటే కూడా దానికి కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికైనా తప్పనిసరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి నేతలు మహిళలను వేధిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు మహిళల పట్ల గౌరవం లేదని, ఆడవాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దిశ యాప్ పేరును మార్చి శక్తి యాప్గా తెస్తున్నా కనీస నిర్వహణ కూడా సక్రమంగా చేయాలని కోరారు. ఇప్పటి వరకు ఏ కేబినెట్ సమావేశంలోనూ చంద్రబాబు మహిళల అంశాలపై చర్చించలేదని విమర్శించారు. ప్రభుత్వం మద్యం, గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎదిగేదానికి అన్ని అవకాశాలను కల్పించడమే కాకుండా సామాజికంగా వాళ్ళు నిలదొక్కునే విధంగా మనసున్న నాయకులుగా ప్రతి మహిళ గుండెల్లో ఈరోజు ఒక అన్నగా ఒక 100% మన మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవడం మనం కళ్ళారా చూసాం. అలాగే రాజకీయంగా చూస్తే 50% నామినేటెడ్ పోస్టులు మహిళలకు ఇవ్వటం జరిగింది. ఈరోజు ఎంతో మంది మహిళలు జడ్పీ చైర్మన్లుగా వ్యవస్థను ఉపయోగించుకొని మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు, నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దిశ యాప్ కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా పోలీసుల్ని రిక్రూట్ చేయటం కానీ ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం. కానీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ యాప్ని కానీ, దిశ పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా భద్రతకు సంబంధించిన ప్రతి దాన్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం కళ్ళారా చూసాం. అంటే మహిళ అంటే గౌరవం లేదు, మహిళ అంటే అభిమానం లేదు, మహిళకి చేయాలన్న చిత్తశుద్ధి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ, అలాగే హోంమంత్రి అనితకి లేకపోవడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే
చెప్పుకోవడానికి నవమాసాల్లో కాదు, మహిళల్ని ముంచే ప్రభుత్వాన్ని గంటాపదంగా చెప్తున్నారు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలిపారు. ఈరోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను, మొన్న ఏదో మీటింగ్లో ఆయన చెప్పాడు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏ పని చేయొద్దని. అయ్యా చంద్రబాబు, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదయ్యా, టీడీపీ, జనసేన, బీజేపీ ఎవరైతే మీకు ఓట్లేశారో మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరేం మంచి చేసింది లేదు, వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈరోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఇవ్వకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైబీ సుబ్బారెడ్డి విమర్శించారు. నిరుద్యోగ వృత్తి పేరుతో లక్షలాది నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. పూర్తయిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశాలపై నిరసనగా మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలంతా దీని విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. 3 ప్రధాన అంశాల కూటమి ప్రభుత్వం అమలు చేయనందువల్ల ఈ పరిస్థితి ఈరోజు విద్యార్థులకి, యువకులకి మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. ఒకటి చాలా ప్రధానమైన అంశం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సకాలంలో విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఇంకో ప్రధాన అంశం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువకుల్ని మోసం చేసిన పరిస్థితి. మూడవ ప్రధాన అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రాష్ట్రంలో నాణ్యమైన వైద్యం పేదవాడికి అందుబాటులోకి తీసుకుపోవాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి అందులో సుమారుగా 5 కాలేజీలు ప్రారంభోత్సవం కూడా చేసుకుని సీట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా 11 ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సిన విధంగా పనులు కంప్లీట్ చేసినా కూడా వాటిని నిర్వీర్యం చేసి అవి కూడా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో లేకుండా చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ 3 అంశాలపై రేపు మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, యువకులు అందరినీ సమీకరించుకొని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి జిల్లా కలెక్టర్కి మహిళల రక్షణకు, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పురుషులు ప్రతి మహిళను తమ ఇంట్లోని ఆడబిడ్డలా చూస్తే మహిళలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలుగుతారని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పరుగు ప్రారంభించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న నగర సిపి సివి ఆనంద్, కింది స్థాయి నుంచి మంత్రిగా ఎదిగిన సీతక్క ఉమెన్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అంటూ అభివర్ణించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 5K 2K రన్ పోటీలో గెలిచిన రన్నర్స్ కు బహుమతులు ప్రదానం చేశారు. మహిళల కోసం మరి అదే విధంగా ముఖ్యంగా రక్షణ పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మన నగరాన్ని సేఫ్టీగా ఉంచుతూ మహిళలందరికీ మంచి రక్షణ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని మరి ఎదగనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి సమానత్వం కోసం మహిళల్ని అన్ని రంగాల్లో ముందుంచే విధంగా
మరి పురుష సమాజం కూడా సపోర్ట్గా ఉండాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతినిత్యం మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో కూడా 1,00,000 మంది మహిళలతోటి మరి పెద్ద ఎత్తున 6 గంటలకు మీటింగ్ కూడా మేము మహిళా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు పోలీస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మరి మత్తుకు వ్యతిరేకంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా కూడా అవేర్నెస్ యూత్లో బాగా తీసుకొస్తున్నారు. మనం ఈ మధ్యకాలం చూస్తే చాలా క్రైమ్స్ కూడా రిలేటెడ్ డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళది చాలా సివియర్గా క్రైమ్ ఉంటుంది. సో ఆ మత్తు నుంచి కూడా ఈ సమాజాన్ని చాలామంది అడిక్ట్ అయినటువంటి వాళ్ళను బయటకు తీసే కార్యక్రమాన్ని కూడా మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పోలీస్ అధికారులు ముఖ్యంగా సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో వేలాది మంది యూత్ అండ్ ఉమెన్తో గర్ల్స్తో ఈ రన్ ఫర్ యాక్షన్ అటు కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి చోట ఇలాంటిది నిర్వహించాలి. వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్ కావాలి, మెంటల్గా కూడా ఫిట్నెస్లోకి రావాలి, యాక్టివ్గా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని నేను భావిస్తూ థ్యాంక్స్ టు సివి ఆనంద్ గారు. ఈరోజు మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా మార్చ్ 8 రోజు నిర్వహిస్తారు. మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ రన్ అనేది 5K రన్ 2K రన్ ఏర్పాటు చేస్తుంటాం. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మహిళల ఎదుగుదల ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో అది గుర్తించడానికి ఏదో ఒక రోజు మహిళలు పడే కష్టాలు ఏవైతే ఉంటాయో మన దేశంలో ప్రత్యేక వైఎస్ఆర్సీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పీటీ వారెంట్స్ పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయన్ను అక్కడికి తరలించారు. కోర్టు రిమాండ్ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తారా అని తాము కూడా ఎదురు చూస్తున్నామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. మీరు 7 లక్షల కోట్లు చేసింది మీరే కాబట్టి ఏం చేశారో చెప్పాలన్నారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ జనం అధికారం నుంచి తరిమేశారు అని అనుకోవడం లేదని, జనం మమ్మల్ని మిస్ అయ్యారని అనుకుంటున్నారన్నారు. తప్పేంటి ఒప్పేంటి అనే చర్చ లేదని, కేసీఆర్ మాటలకి అంకితం, చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వస్తా 10 లక్షల మందితోటి మీటింగ్ పెడతా, కాంగ్రెస్ పాలన ఎండగట్టాల్సిన అవసరం లేదండి. కేసీఆర్ గారు మీరు రెగ్యులర్గా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మీరు కూర్చుంటే చాలు, సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. రాష్ట్రం తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని నవసారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మహిళల నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోందని అన్నారు. అమ్మాయిలు ఆలస్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ప్రశ్నిస్తుంటారని, కానీ అబ్బాయిల విషయంలో అలానే ప్రశ్నించాలని వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి నిబంధనలు చట్టాలను మార్చామని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ఆత్మ గ్రామీణ ప్రాంతాల్లో ఉందని గాంధీ చెప్పారని, మహిళలు మన గ్రామీణ ప్రాంతాలకు ఆత్మగా భావిస్తున్నారని అన్నారు. लेकिन मैं फिर भी दोहराऊंगा कि मैं दुनिया का सबसे धनवान व्यक्ति हूं. महिलाओं को वो सारे अधिकार मिले हैं जो भारत की बेटियों को, बहनों को मिलते हैं. भारत का हिस्सा होने के बावजूद भी मेरी माताएं, बहनें, बेटियां कश्मीर में उससे वंचित थी. और संविधान का डोल पीटने वाले लोग आंखें बंद कर करके बैठे थे. महिलाओं का अन्याय उनके लिए चिंता का विषय नहीं था. संविधान का सम्मान कैसे होता है, ये मोदी ने धारा 370 हटा करके देश के चरणों में समर्पित कर दिया. साथियों,
आज समाज के स्तर पर, सरकार के स्तर पर, बड़ी बड़ी संस्थाओं में महिलाओं के लिए ज्यादा से ज्यादा राजनीति का मैदान हो या खेल का मैदान मरिన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BJTV।